మరి 24 ఏళ్ళు 100 కిలోమీటర్ల స్పీడ్ తో ఉరికితే కాకపోతే సర్వీసింగ్ అవసరం పడుతుందా పడదా? అందుకే సర్వీసింగ్ పోయింది అంతే, ఏమి కాలేదు, ఏం పెద్ద ఇబ్బంది ఏం కాలేదు. సర్వీసింగ్ కూడా పూర్తయింది. పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది, మళ్ళొకసారి ఈ స్పీడ్ బ్రేకర్ దాటి 100 కిలోమీటర్ల స్పీడ్ తో మళ్ళీ నాగర్ కర్నూలు మరణ మాటన్నారు. మామూలు ధైర్యం చెప్పాలా? కానీ నేను ఒక మాట గంటాపరంగా చెప్తున్నాను. నేను అన్ని జిల్లాలు తిరుగుతా ఉన్నా. కార్యకర్తలు నిజానికి ప్రతి గ్రామంలో కార్యకర్తలు చాలా ధైర్యంగా ఉన్నారు, చాలా బలంగా ఉన్నారు. ఏమైనా అక్కడిలో కొద్ది ధైర్యం లోపిస్తే వేదిక మీద కూర్చున్న నాయకులకు లోపించింది, కానీ కార్యకర్తలకు మాత్రం ధైర్యం తెచ్చుకోవాల్సింది మనం. నాయకులు అందరూ కూడా ఏ పదవుల్లో ఉండొచ్చు, ఇంత పెద్ద పదవుల్లో ఉండొచ్చు, మర్చిపోవాలండి. మిమ్మల్ని కూర్చోబెట్టింది వాళ్ళు, మనందరినీ కూర్చోబెట్టింది కాబట్టి ఈ సంవత్సరం మొదటి ఒక్క సంవత్సరం కార్యకర్తలను వేదిక మీద కూర్చున్నారు కాపాడుతుంటే వచ్చే 4 ఏళ్ళు పార్టీని తప్పకుండా మీరే కాపాడుతారని బలమైన విశ్వాసం. ఇక్కడికి వచ్చేటప్పుడు నేను చెల్లెల గురించి చెప్తామండి. ఆ చెల్లెలో ఆ చెల్లె పేరు పద్మ, అక్కడ సర్పంచ్ గారు. అమ్మాయి రామరాజు ముందర చెంచు బిడ్డ. అమ్మాయిని బాలరాజు గారి గురించి మాట్లాడాలని అని చెప్పి మైక్ ఇస్తే ఎంత గొప్పగా మాట్లాడిందంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. అమ్మాయి వయసు కూడా పెద్దది కాదు, 30, 20, 30 మధ్యలో ఉంటుందని. అమ్మాయి వచ్చి నాకు చెప్పింది ఏంటంటే, అన్న మనోళ్ళందరూ అంటున్నారు మనం ఓడిపోయాం అంటున్నారు. మనం ఓడిపోలేదన్నా, తెలంగాణ తెచ్చినాడే మనం శాశ్వత విజయం సాధించినాం అని మాట ఆ తెలుగు చెప్తామంటే నా తల్లి కూడా నేను తిరిగింది. ఎందుకంటే రాజకీయాల్లో ఈరోజు జీవితంలో ఒక దినంలో రోజు ఎట్లా చీకటి మళ్ళీ తెల్లారుతుందో అట్లా రాజకీయంలో కూడా అప్పుడప్పుడు గెలుస్తాం, అప్పుడప్పుడు ఓడిపోతాం. కానీ ఇవాళ ఆ చెల్లెలు చెప్పిన మాటల్లో ఒక నిగూఢమైన అర్థం ఉంది. తెలంగాణ వచ్చింది 2014లో, మీకు తెలుసు. తెలంగాణ వచ్చింది మొన్ననే కాబట్టి, మరి 3వ ఎలక్షనే కాబట్టి భవిష్యత్తులో ఎంతో మంది ముఖ్యమంత్రులు వస్తారు, పోతారు, వస్తారు. కానీ ఒకటి మాత్రం చరిత్రలో దాచేస్తే దాగని సత్యం, తెలంగాణలో వచ్చిపోయే ముఖ్యమంత్రులు చాలా మంది ఉంటారు, కానీ తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రి మాత్రం ఒకే ఒక్కడు మన కేసీఆర్. ఇవాళ రేవంత్ రెడ్డి అంటున్నాడు ఆనవాళ్లు లేకుండా చేస్తా కేసీఆర్ అని అంటున్నాడు. ఆనవాళ్లు లేకుండా చేస్తా, కేసీఆర్ మత్తుకు రాకుండా చేస్తా, గుర్తుకు రాకుండా చేస్తా, జనాలకు తెలంగాణలో మర్చిపెట్టి చేస్తా అంటున్నాడు. నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, తెలంగాణలో కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేయాలంటే తెలంగాణ లేకుండా చేస్తేనే కేసీఆర్ మర్చిపోతారు తప్ప లేకపోతే మళ్ళా నువ్వు నీ పాత గురువు గారు ఏమైనా మాట్లాడుకొని తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రాలో కలిపితే తప్ప తెలంగాణ ఉన్నంత కాలం, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ ఎవరు కూడా ఇక్కడి నుంచి తొలగించలేరు అనే మాటను రేవంత్ రెడ్డికి నేను గుర్తు చేస్తా ఉన్నా. చాలా చెప్పిండు రేవంత్ రెడ్డి, ఆయన బృందం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నెన్ని కథలు చెప్పిండ్రు. అందరికీ అన్ని ఫ్రీ అన్నారు, కానీ ఇప్పుడే తమ్ముడు శశిధర్ రెడ్డి చెప్పినట్టు అప్పుడేమో అందరికీ అన్ని అన్నారు, ఇప్పుడేమో కొందరికే కొన్ని అంటున్నారు. నీకు బండి ఉంటే కట్టు, రేషన్ కార్డు లేకపోతే కట్టు, ఆధార్ కార్డు లేకపోతే కట్టు, నీ అలా కొత్త సన్నాయి మొక్కులు నొక్కుతా ఉన్నారు. కానీ ఖచ్చితంగా ఇది మాత్రం మనకు లభించిన ఒక మంచి అవకాశం. నాగర్ కర్నూలులో నిజంగా కూడా మేమెవరూ ఊహించలేదు. మర్రి జనార్దన్ రెడ్డి ఓడిపోతాడు అంటే మేమెవరం కళలో కూడా నిజానికి ఊహించలేదు. కళలో కూడా ఎవరైనా చెప్తే ఆ మాట నమ్మేది కాదు. ఎందుకంటే ఇక్కడికి వస్తున్నప్పుడు నేను అచ్చంపేట నుంచి కాంగ్రెస్ వాళ్ళది ఒక హోర్డింగ్ చూసిన. ఆ హోర్డింగ్ మీద రాసింది కందమూలు అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమట. నవ్వాళ్ళ ఏడవాళ్ళ అర్థం కాలేదు. వాళ్ళ ముఖాలకు మన తెలంగాణ రాకముందు ఈ కందనూలులో కాంగ్రెస్ ఇదివరకు అవకాశం ఇవ్వలేదా? మనం ఎన్నోసార్లు ఇచ్చినాం. ఏం వీకినారు మరి అన్నాడు. ఈరోజు ఇక్కడ కనబడే ఈ జిల్లా కేంద్రం చేసింది ఎవరు? నాగర్ కర్నూలు జిల్లా చేసింది ఎవరు? నాగర్ కర్నూలులో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు? నాగర్ కర్నూలులో ఎస్పీని కూర్చోబెట్టింది ఎవరు? నాగర్ కర్నూలులో కలెక్టరేట్ కట్టింది ఎవరు? నాగర్ కర్నూలు పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టింది ఎవరు? ఇక్కడ మినీ ట్యాంక్ బండ్ కట్టింది ఎవరు? ఈ రోడ్లు బ్రహ్మాండంగా అయ్యేలా డబల్ రోడ్లు చేసి డివైడర్లతో హైదరాబాద్ తలదన్నే విధంగా చేసింది ఎవరు? మరి వీళ్ళేమో కందనూరు అభివృద్ధి కాంగ్రెస్ లోనే సాధ్యం అంటే నవ్వాలన్నా ఏడవాలన్నా నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఒకసారి ఆలోచన చేయండి, 50 ఏళ్ళు అధికారం ఇస్తే ప్రజలు గతంలో
మంచినీళ్ళు ఇయ్యలే, సాగునీళ్ళు ఇయ్యలే, కరెంట్ ఇయ్యలే, ఎన్నడూ చక్కగా ఈ 3 ఇయ్యలే. మరి కాంగ్రెస్ ఎందుకు ఓటేసిండ్రు అని మీరు అనొచ్చు ప్రజలు. నిజానికి తప్పు రేవంత్ రెడ్డిది కాదు. రేవంత్ రెడ్డి ఓపెన్ గా చెప్పిండు, మీకు యాదకుండా టీవీలలో చెప్పిండు. ఏం చెప్పిండు? ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, ప్రజలు మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు, అందుకే మేము మోసం చేసే మాటలే చెప్తాం, వాళ్ళు విని మా కోట్లు వేస్తే మా తప్పు ఎట్లయితది అని చాలా నిజాయితీగా రేవంత్ రెడ్డి చెప్పిండు. మనమే దాన్ని చక్కగా ప్రజలకు చెప్పలేకపోయినాం. అంతే, వీళ్ళు లంగలు అనే మాట మనం చక్కగా చెప్పలేకపోయినాం. ప్రజలు అదే మాటలు నమ్మిండ్రు. 420 హామీలు నమ్మిండ్రు. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, ఇది ఫ్రీ, అది ఫ్రీ, అందరికి అన్ని ఇస్తామంటే కేసీఆర్ గారు ఇచ్చినవి రానివంటే అవి ఎక్కడ పోతాయి? ఇక కొత్త ఏమో వస్తాయంట, వాటి కోసం ఇంకొకరికి అవకాశం ఇద్దామని చెప్పి మరి కొంతమంది తప్పు ఆలోచన చేస్తే ఇలా 5,000 ఓట్లతో నాగర్ కర్నూలులో మర్రి జనార్దన్ రెడ్డి గారు ఓటమి పాలైనారు. ఆయన ఒక మాట అన్నాడు, అన్న 2 నెలలు నేను దూరం ఉన్నాను. మా జెడ్పీ చైర్మన్ ఒక మాట అన్నది, ఇప్పుడే మంచి మాట. ఏమన్నది? అడగకుండానే కేసీఆర్ అన్ని చేసిండన్నా, అందుకే మనం కొంత ఆలోచించి చేసేటేమో, అడిగిపించుకొని చేసేటంటే బాగుండేనేమో అనే మాట చెప్పింది జెడ్పీ చైర్మన్ గారు. మీ మర్రన్న కూడా అడగకుండానే చాలా చేసిండు. నేను చెప్తానే ఉన్నా, ఆయన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వద్దు స్వామి అని చెప్పిన, ఇంగ్లీష్ అన్నమాట వద్దని చెప్పిన. నేను సిరిసిల్లానే చేసుకోలేదు భయ్, నీకెందుకు ఇప్పుడు అంటే, లేదు నేను చేసుకోవాలని చేసిండు, చేసుకున్నాడు. వద్దనగా పెళ్లిళ్ళు చేసిండు, నేను వద్దని కూడా చెప్పినాను కూడా. 1500 పెళ్లిళ్ళు చేసిండు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్కూళ్లు కట్టిండా లేదా? నాకు ఉండగాక మన టీవీలో చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించిన. పైసలేమో మర్రి జనార్దన్ రెడ్డి పెట్టాలంట, రిపోర్ట్ మాత్రం వేరే వాడు కటింగ్ చేస్తాడంట. శిలాఫలకానికి కూడా పైసలు ఏమి ఇస్తాడు, కటింగ్ మాత్రం వేరే వాడు వచ్చి చేసిన ప్రోటోకాల్ వెళ్ళి ఏమన్నా ఇజ్జత్ మనం ఉండాలి నమ్మద్దా? కాంగ్రెస్ వాళ్ళకు నిజంగా ఏమన్నా కొద్దిగా సిగ్గు ఇజ్జత్ అనిపేదామా? ఆయన సరే ఇక్కడ ఎమ్మెల్యే అనే ఆయన చిన్నపిల్లగాడు కానీ ఆయన నాయకుడు ఎట్లున్నాడు రేవంత్ రెడ్డి. చూడండి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు ఆయన? రాంగనే అంట మేడారం పోయి చెప్తున్నాడు. అడవి మేడారం పోయి సమ్మక్క సారక్క జాతరలో ఆ వనదేవతల సాక్షిగా పశ్చిమబద్ధాలు చెప్తున్నాడు. ఈ మగోడు అంట రాగానే 25,000 ఉద్యోగాలు 30,000 ఉద్యోగాలు ఇచ్చేసిండట. ఈ 65-70 రోజుల ఒక నోటిఫికేషన్ ఇచ్చిందా? మరి నేను తెలియకుండా అడుగుతా, లగ్గమే కాకపోయే పిల్లగాడికి వెళ్ళిపోయింది. అవన్నీ కేసీఆర్ గారు ఆనాడు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలన్నీ మొత్తం ప్రవేశ పరీక్షలు పూర్తయి మొత్తం అంతా అయిపోయినాక ఏ న్యాయపరమైన చిక్కులు వచ్చి కోట్ల చిక్కులు వచ్చి ఆగితే అవి అంటే ఇప్పుడు ఈ 20 రోజులలో ఈ మొగోడు వచ్చి నింపిందంట. వాటికి మళ్ళీ ఈయన ఎల్బీ స్టేడియంలో మీటింగ్లు, అందులో పెద్ద ఉపన్యాసాలు. నేను అందుకే అనేది, పచ్చి మోసగాడే ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలను కానీ ఇక్కడ కింద ఉండే చిన్న నాయకులను కానీ ఏమంటాం? ప్రజలు మోసపోవాలని కోరుకున్నారు, మోసపోతున్నారని చెప్తే నమ్మరు. మార్పు కావాలన్నారు, ఓట్లు వేశారు. మరి ఓట్లు వేసిన పుణ్యమానికి ఇవాళ ఏమైంది? ఒక్కసారి ఆలోచించండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు శాంతకుమార్ గారు చెప్పిందమ్మా,